హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెడిట్ రాణి. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ చాలా మందికి రిలేట్ అవుతుంది. నాన్న లాస్ట్ కాల్ నేను ఇగ్నోర్ చేశా. ఈ ఒక్క డెసిషన్ నా లైఫ్ని ఎలా మార్చిందో మీ ముందు షేర్ చేయాలనుకుంటున్నా. నేను మా నాన్న ఫోన్ కాల్ని మిస్ చేశాను కాదు, నేను మా నాన్న లాస్ట్ ఫోన్ కాల్ని మిస్ చేశాను. ఫైట్ కాదు, యాంగర్ కాదు, జస్ట్ బిజీ అంతే. నైట్ 9:47కి ఫోన్ వచ్చింది. స్క్రీన్ మీద డాడీ కాలింగ్ అని చూపించింది. నేను ఫోన్ చూసి అనుకున్నా 5 minutesలో కాల్ చేద్దాంలే అని. ఆ 5 minutes కాస్త అర్ధరాత్రి అయింది. ఇంకా మార్నింగ్ కాల్ చేద్దాంలే అని లైట్ తీసుకున్నా. తెలియకుండా ఫోన్ సైలెంట్లో పెట్టేశాను అంతే. మార్నింగ్ లేచి చూస్తే చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. కొంచెం భయం వేసింది. అప్పుడే అమ్మ ఫోన్ వచ్చింది సడన్గా. అమ్మ వాయిస్లో వర్డ్సే లేదు, ఫుల్ క్రయింగ్, ఏడుస్తూ అంది, నాన్న ఇంకా లేరురా అని. అంతే. ఆ మూమెంట్లో నా ప్రపంచం ఆగిపోయింది. ఫోన్ స్క్రీన్ మీద ఇంకా డాడీ మిస్డ్ కాల్ ఉంది. నేను అదే చూస్తూ కూర్చున్నా. ఆన్సర్ చేసి ఉంటే ఏం చెప్పుండేవారు? ఐ లవ్ యూ తల్లి అని చెప్పుండేవారా, లేదా నా వాయిస్ మిస్ అయ్యారని చెప్పుండేవారా? తెలీదు. ఎన్నో ఆలోచనలు. ఫ్యూనరల్లో అందరూ చెప్పారు, మీ నాన్న చాలా మంచివారు, చాలా స్ట్రాంగ్, అందరికీ చాలా హెల్ప్ చేశారు అని. నైట్ నాన్న రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే ఒక స్మాల్ నోట్బుక్ దొరికింది. అందులో నేమ్స్, డేట్స్, షార్ట్ నోట్స్ ఉన్నాయి. నా నేమ్ పక్కన ఇలా రాసుంది, నా చిట్టి తల్లి, నా బంగారం అని. కాల్ ఎక్కువ మాట్లాడదు కానీ బిజీ ఉందేమో, ఐఎమ్ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ హర్ అని. ఆ లైన్ చూడగానే చాలా ఏడుపు వచ్చింది. ఎంతో కంట్రోల్ చేసుకోలేకపోయా. హీ నెవర్ కంప్లైంట్, నెవర్ బ్లేమ్ మీ. హీఈస్ మై హీరో. కానీ ఇంకా లేరు ఆయన. అది అడ్జస్ట్ అవ్వడం నాకు చాలా కష్టం ఇప్పుడు. ఇంకెవరు అంటారు నన్ను నా చిట్టి తల్లి అని, నా ప్రిన్సెస్. ఆ రోజు ఒక రియలైజేషన్ వచ్చింది. మనమందరం అనుకుంటాం లేటర్ కాల్ చేస్తా, టైం ఉంది, టుమారో చెప్తా. కానీ టైం ప్రామిసెస్ చేయదు. ఈరోజు మీ ఫోన్ రింగ్ అయింది, మీ నాన్న, అమ్మ లేదా లవ్డ్ వన్ కాల్ చేస్తే ప్లీజ్ ఆన్సర్ ఇట్. లేటర్ కాదు, 5 minutes కాదు, ఇప్పుడే. ఎందుకంటే ఈరోజు వచ్చిన ఆ కాల్ రేపు రాకపోవచ్చు. మనం ఎంత ఏడిచినా అది రాదు మళ్ళీ. వాళ్ళ నుంచి ఆ కాల్ రాదు మళ్ళీ. ఈ స్టోరీ మీకు టచ్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీ పేరెంట్స్కి ఒక కాల్ చేయండి ఇప్పుడే. ఇలాంటి రియల్ లైఫ్ ఎమోషనల్ స్టోరీస్ కోసం రెడిట్ రాణి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మీ రెడిట్ రాణి సైనింగ్ ఆఫ్.